బులెటిన్ డీటెయిల్స్ చూస్తే అల్లు అర్జున్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిస్లాట ఘటన కేసులో అల్లు అర్జున్ కు ఊరట లభించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలన్న షరతు నుంచి నాంపల్లి కోర్టు మినహాయింపు ఇచ్చింది. ఇక ఈ కేసులో జనవరి 3న అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 50,000 రూపాయల 2 పూచీకత్తులతో పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పిఎస్ కు హాజరు కావాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని షరతులు విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు గత ఆదివారం అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్ కు స్వయంగా హాజరై సంతకం చేసి వెళ్లారు. అయితే భద్రతా కారణాలతో ఈ షరతు నుంచి అల్లు అర్జున్ కోర్టును మినహాయింపు కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కోర్టు ప్రతి ఆదివారం సంతకం చేయడం నుంచి మినహాయింపు ఇచ్చింది. అంతేకాకుండా అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు కూడా కోర్టు అనుమతించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ కు ఊరటైతే లభించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలన్న షరతు నుంచి నాంపల్లి కోర్టు మినహాయింపు ఇచ్చింది. ఇక ఈ కేసులో జనవరి 3న అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వెళ్లి 50,000 రూపాయలు 2 పూచీకత్తులతో పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పిఎస్ కు హాజరు కావాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని షరతులు విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు గత ఆదివారం అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్ కు స్వయంగా హాజరై సంతకం చేసి వెళ్లారు. అయితే భద్రతా కారణాలతో ఈ షరతు నుంచి అల్లు అర్జున్ కోర్టును మినహాయింపు కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కోర్టు ప్రతి ఆదివారం సంతకం చేయడం నుంచి మినహాయింపు ఇచ్చింది. అంతేకాకుండా అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు కూడా కోర్టు అనుమతించింది. ఇదే విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ బ్రాహ్మిణి, ఏదైతే హైదరాబాద్ సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన రేవతి మరణం కావచ్చు, లేదంటే దాంట్లో సంచలనం జరిగింది, నేషనల్ న్యూస్ గా మారిన విషయంలో తెలిసింది. అయితే జనవరి 3న దీనికి నాంపల్లి కోర్టు, హైదరాబాద్ నాంపల్లి కోర్టు అయితే అల్లు అర్జున్ కు అయితే రెగ్యులర్ బెయిల్ కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. దాంట్లో 50,000 రూపాయలతో పాటు 2 ఏదైతే సాక్షులతో పాటు అంటే పూచికం ఇవ్వడం జరిగింది. అయితే విదేశాలకు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా సమాచారం అందించాలని కూడా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే దీంతో పాటు ప్రతి ఆదివారం పూట ఉదయం 10 గంటలకు ఖచ్చితంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవి కాకుండా చూసుకున్నట్లయితే దీంట్లో ఉన్న సాక్షులను కూడా ప్రభావితం చేయొద్దని, ఎందుకంటే పోలీసుల తరపు వేసిన పిటిషన్ చూసుకున్నా కూడా, ఎందుకంటే ఒక హై ప్రొఫైల్ గా ఉండి ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే మాత్రం ఖచ్చితంగా సాక్షులు ప్రభావితం అవుతారు అనేసి అని చెప్పడం కూడా పోలీసుల తరపు ఏదైతే పీపీ వాదనలు వినిపించిన తర్వాత మాత్రం దానికి కోర్టు న్యాయస్థానం చెప్పడం జరిగింది. అయితే గత ఆదివారం చూసుకున్నట్లయితే, ఎందుకంటే అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నివాసం దగ్గర నుంచి చూసుకున్నా ప్రతి ఆదివారం పూట చిక్కడపల్లికి వెళ్లే సమయంలో చూసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ నివాసం దగ్గర కావచ్చు, లేదు అంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర భారీగా ఏదైతే అల్లు అర్జున్ అభిమానులు మాత్రం చేరుకోవడం కావచ్చు, లేదంటే ట్రాఫిక్ ఆంక్షలు నిబంధనలు పోవడం కావచ్చు. ఎందుకంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా గత ఆదివారం వచ్చినప్పుడు కూడా చూసుకున్నా కూడా, ఇటు చిక్కడపల్లి నుంచి చూసుకున్నా, ఆర్టీసీ క్రాస్ రోడ్ చూసుకున్నా కూడా కొన్ని బ్యారికేడ్లు పెట్టే కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు కొంత అభిమానులు అక్కడికి చేరుకోవడంతో మరోసారి ఇలాంటి ఏర్పాట్లు, ఎందుకంటే వాళ్ళకు హ్యాండిల్ చేసుకోకునే పరిస్థితి రావడంతో మాత్రం ఖచ్చితంగా దీనిపై మరోసారి, ఎందుకంటే దీన్ని నిబంధనలకు అల్లు అర్జున్ తరపు న్యాయవాది ఈ రోజు నాంపల్లి కోర్టులో కూడా ప్రతి ఆదివారం చిక్కడపల్లి వెళ్ళడం కష్టం అవ్వడం విషయంలో కావచ్చు, అభిమానులు కోరుతున్న విషయంలో కూడా కావచ్చు, దీనికి న్యాయస్థానం అయితే ఈ రోజు బెయిల్, ఎందుకంటే ఇక్కడ నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి హాజరు కాకుండా కావచ్చు, లేదు అని అంటే విదేశాలకు వెళ్ళడానికి కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా మాత్రం దీంట్లో అల్లు అర్జున్ కి అయితే ఊరట లభించిందని కూడా చెప్పుకోవచ్చు. బ్రాహ్మిణి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.